ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాల నుంచి ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం వచ్చింది. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత 5 సంవత్సరంలో చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు పరిస్థితులు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. రాకపోకలంతా ఇబ్బందిగా ఉన్నది. గంట పట్టాల్సిన చోట 2 గంటలు 2.5 గంటలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు రహదారులు బాగా అయిన వల్ల బాగు రాకపోకలు బాగా జరుగుతున్నాయి, ప్రయాణాలు బాగా జరుగుతున్నాయి. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు తీగల చంద్రశేఖరం. ఓకే సార్. శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, ప్రజెంట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూశారు కదా గత 5 సంవత్సరాలు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాల నుంచి ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం వచ్చింది. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతతో తీసుకొని పోతూ ఉన్నారు. ఆ ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే అప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. అన్ని అవకతవకలు, కుంభకోణాలతో మునిగిపోయినటువంటి ప్రభుత్వాన్ని గాడిని పెట్టి ఇప్పుడు సక్రమమైనటువంటి రీతిలో పరిపాలన తీసుకుని వచ్చేదానికోసం ముఖ్యమంత్రి గారు ఛాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రజలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరేమో గత ప్రభుత్వం కక్ష సాధింపులు రాజకీయం అని అంటున్నారు, కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఇదే కక్ష సాధింపులు రాజకీయం అనవసరంగా వచ్చింది. మాట్లాడుకుంటారమ్మా ఎవరు? ఇప్పుడు నా గురించి నేను మాట్లాడుకుంటా, ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటాడు. నిర్ణయించింది ప్రజలు. ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో మీకు తెలుసు. మాట్లాడేది ఎవరైనా మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు, ఆయన మాట్లాడచ్చు, ఇంకొక ఆయన మాట్లాడచ్చు. ఇప్పుడు ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చినారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా, అసలు ఇది మంచి ప్రభుత్వం కాదు. మీట్లు పెట్టే వరకే పరిమితం, కానీ ప్రజల్లోకి పోయి నేను ఇది గొప్ప పని చేసినాను, ఆయన తప్పు చేస్తున్నాడు అని చెప్పే పరిస్థితి ఎక్కడ లేదు. అదే మరి నేను చెప్పేది కూడా అదే తల్లి. ఇప్పుడు ఏం జరిగిందో అనేది ప్రజలకి తెలిసి ప్రజలు తీర్పిచ్చినారు. దాన్ని ఆయన ప్రజల్లోకి వచ్చి మాట్లాడే శక్తి లేక ఈ విధమైనటువంటి విధానాల్లో ఆయన అవలంబిస్తున్నాడు. ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి అమ్మా ఈ దేశంలోనే. నాకు తెలిసినంత వరకే ఆయన చాలా మంచి ముందు ఆ చూపుతో అడుగులు వేసుకొని పోతూ ఉన్నాడు. అంటే రీసెంట్గా కూడా చూసుకుంటే మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి వెళ్ళి రోడ్లు శంకుస్థాపన చేశారు. దాని తర్వాత ఇక్కడ కంకిపాడు మండలానికి కూడా స్వయంగా ఆయనే వచ్చి రోడ్లు చెక్ చేయడం కానివ్వండి, ఆ రోడ్ల యొక్క నిర్మాణానికి శంకుస్థాపనలు కానివ్వండి, ఇవన్నీ అసలు ఎలా అనిపిస్తుందండి? కూటమి ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తూ ఉందమ్మా. ప్రజల సంక్షేమం కోరుకుంటూ వ్యవహరిస్తూ ఉంది. ప్రజల సంక్షేమం కోరుకుంటూ ముందుకు పోతూ ఉంది. గతంలో చూసుకుంటే అసలు ఇలాంటి నాయకులు మీరు ఎక్కడైనా చూసారా? గత 5 సంవత్సరాల్లో ఏమి మనం చూడలేదు కదా. చూడలేదు కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇచ్చినారు. అది 100% నమ్మచ్చమ్మా. నిజాయితీతో కూడుకున్న రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు రాజకీయం అంటే స్వార్థంతో ఆస్తులు సంపాదించాలనేటువంటి విధానంలో పోతూ ఉండింది. ఆయనకి ఆ ఆలోచన లేదు. ఆయన గ్రేట్ మ్యాన్ అంటాను నేను. కూటమి ప్రభుత్వమే మంచిదమ్మా. అంటే మీ పేరేంటండి? నా పేరు శ్రీరాములు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా, అంటే ప్రతి రోడ్లు పడాలి అని ఆలోచనలో తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది పనితీరు? ఎలా బాగానే ఉంది. ఆ ఆలోచన అయితే బాగానే ఉంది. ముందు రహదారులు బాగా కావాలి. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం? గత 5 సంవత్సరంలో చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు పరిస్థితులు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. రాకపోకలంతా ఇబ్బందిగా ఉన్నది. గంట పట్టాల్సిన చోట 2 గంటలు 2.5 గంటలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు రహదారులు బాగా అయిన వల్ల రాకపోకలు బాగా జరుగుతున్నాయి, ప్రయాణాలు బాగా జరుగుతున్నాయి. చిరుద్యోగులు, వ్యాపారస్తులు కూడా బాగా. ఇప్పుడు సినిమా నటుడు కదా, ఒక డిప్యూటీ సీఎం గెలిపించుకున్నారని చాలామంది కౌంటర్లు వేస్తున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. సో ఈయన మాటల వరకు చేతలు నేను చూపించడని ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్స్ పరంగా వర్షాలు కుదిరిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నందమూరి తారక రామారావు కూడా ఒక సినిమా యాక్టరే. సినిమా యాక్టర్ వచ్చి కిలో 2 రూపాయలు బియ్యం పెట్టి రాజకీయాల్లో వచ్చి దిశను మార్చేసినాడు. అటువంటి ఆ వ్యక్తిగల భావంతో వచ్చిన సినీ నటుడు
జీవితంలో జరిగే పౌరాణిక సమస్యలన్నీ తీసి నటించేవాళ్ళు. ప్రజలు బాగోగులు కోరాలనుకుని రాజకీయాల్లో వచ్చి బాగు చేయాలని ఆలోచనతో వచ్చినారు. అంటే గత 5 సంవత్సరాలు చూశారు కదండి. గత 5 సంవత్సరాలు ఇలాగ డిప్యూటీ సీఎం తిరిగినట్టుగా ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మినిస్టర్ కానీ, ఏ ఐటీ మినిస్టర్ కానీ తిరిగారంటారా? ఎవరు తిరగలేదు, ఇంతవరకు ఎవరు తిరగలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు తిరగలేదు. తిరిగారు, వాళ్ళ స్వార్థం కోసం తిరిగారు, అభివృద్ధి కోసం ఎవరైతే తిరగలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు కదా, పల్లెటూరులోకి వెళ్ళి ప్రజల్లో మీట్ అవడం కానీ, రోడ్ల మీద రోడ్లు పడతాయని నడుచుకుంటూ రావడం కానీ ఎలా అనిపిస్తుంది? ఒక లీడర్ పొజిషన్లో ఉండి అంత లోగా వెళ్ళి క్యాచ్ చేసి రెక్టిఫై చేసి వస్తున్నారు కదా. అవి ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా పోతున్నాడో ప్రజల్లో దూసుకెళ్ళి ప్రజల సమస్యలు అనేది తెలుసుకొని బాగు చేసేదానికి చాలా తిరువంగా తిరుగుతున్నాడు. ఇన్ని చేసిన పవన్ కళ్యాణ్ని మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఆపోజిట్లు వాళ్ళు మాట్లాడే తీరు ప్రజలు బాగుపడితే మళ్ళీ వాళ్ళు ఓటు వేయరు కదా, వాళ్ళకల్లా ఉండరు కదా. అందుకోసం ప్రజలు ఇబ్బంది పెట్టి వాళ్ళకల్లా మబ్బు చూపాలని చూస్తారు. రౌడీ పాలన అంటున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం మంచి పాలన అంటున్నారు. ఇది రౌడీ పాలన కాదు, ఇది ప్రజా పరిపాలన. గత ప్రభుత్వమే రౌడీ పాలన. ఏం జరిగిందంటారు గత 5 సంవత్సరాలు? గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఏం జరగలేదు. అభివృద్ధి అనేది పథకాలు అయితే భారీగా వస్తున్నాయి. ఆ పథకాల వల్ల జనాలు తీసుకోవడము మళ్ళీ వీళ్ళు ఇంటికాడు వచ్చేళ్ళకి మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? ప్రభుత్వం ఇదే, ఇప్పుడు ఉండే ప్రజెంట్ ప్రభుత్వమే, కుటుంబీ ప్రభుత్వమే బాగా మంచిది.